హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే గరుడ ప్రసాదం గురించి అయితే చెప్తాను. సంతానం కోసం తప్పించే స్త్రీలు ఈ ప్రసాదం తింటే సంతానం అయితే కలుగుతుంది. ఈ గరుడ ప్రసాదం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇస్తారు. ఈ గరుడ ప్రసాదం ఏ రోజు ఇస్తారు, ఎన్ని గంటలకు ఇస్తారు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, 108 ప్రదక్షిణలు, టెంపుల్ టైమింగ్స్ అన్ని వివరిస్తూ ఒక వీడియో అయితే చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో మరియు ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను, చూడండి. అంతలోపు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. చిలుకూరు బాలాజీ అనగానే మనలో చాలా మందికి విజాలు ఇచ్చే బాలాజీగానే తెలుసు. కానీ ఇక్కడ కొలువైన స్వామివారి గరుడ ప్రసాదం తింటే సంతానం లేని వారికి సంతానం అయితే కలుగుతుందని నమ్ముతారు. ఈ ప్రసాదం కోసం ఎక్కడెక్కడి నుండో భక్తులైతే ఈ ఆలయానికి అయితే వస్తారు. ఈ గరుడ ప్రసాదం ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అనంతరం రెండో రోజు ప్రారంభమవుతాయి. అదే రోజు ఈ ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తారు. అంటే ఉదాహరణకు ఈ రోజు శ్రీరామనవమి అనుకోండి, ఈ రోజు ఇవ్వరు, రేపు కూడా ఇవ్వరు, ఆ తర్వాత రోజు అయితే ఈ ప్రసాదాన్ని అయితే ఇస్తారు. ఈ సంవత్సరం ఈ గరుడ ప్రసాదం ఏప్రిల్ 19 ఉదయం 8 గంటలకు అయితే ఇస్తున్నారు. సంతానం లేని వారు ఉదయం 8 గంటల లోపే ఆలయానికి అయితే చేరుకొని 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నాక ఆలయం లోపలే ధ్వజస్తంభం దగ్గర ఈ ప్రసాదాన్ని అయితే ఇస్తారు. ఈ ప్రసాదం ఈ ఒక్క రోజే ఇస్తారు, ఎంతమంది వచ్చినా ఇస్తారు. సో మిస్ అవ్వకండి. ఈ ప్రసాదాన్ని ఇక్కడైనా తినొచ్చు, లేదంటే ఇంటికి తీసుకెళ్లి పూజ చేసుకునైనా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.